పేరు ఆదిత్య. గుడ్ మార్నింగ్. టేక్ యూర్ సీట్స్. న్యూటన్ సార్, నిన్న క్లాస్ ఎంతవరకు చెప్పుకున్నావు? సుజాత మేడం మిమ్మల్ని పిలిచేంత వరకు సార్. ఇలాంటి తెలివితేటలు పెట్టుకున్నా ఇంకా ఎక్కడ ఏడ్చావు? అలాగని కూర్చో. ఆదిత్య. ఎస్ సార్. నేను అటెండెన్స్ తీసుకుంటా, ఈ లోపు సమ్ కంప్లీట్ చేయి. ఓకే సార్. వద్దు సార్, నాకు ఈ సమ్మొచ్చు, చేసేస్తా. వీడిని చూసి నేర్చుకుంటారా, చెప్పబోయే క్లాస్ కూడా ముందే ప్రిపేర్ అయి వస్తాడు. ఆదిత్య, అటెండెన్స్ అమ్మా. ఈరోజు మీ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తాను. ఎగ్జామ్లు ఎవరికి తక్కువ వచ్చాయా తాట తీస్తాను. ఆదిత్య. ఎస్ సార్. సార్, చెప్పండి. ఈ అమ్మాయి న్యూ జాయినింగ్ ప్రిన్సిపల్ గారు క్లాస్ లో కూర్చోబెట్టమన్నారు. సరే, నీ పేరు? అను సార్. ఎక్కడి నుంచి వచ్చావు? కోల్కతా సార్. బెంగాలీ? అవును సార్. আমি তোমাকে ভালোবাসি। టేక్ యువర్ సీట్. ఆదిత్య, ఈసారి నువ్వే టాపర్. కంగ్రాట్స్. అను, నువ్వు మిస్ అయిన సిలబస్ ఆ ఇచ్చినడికి తీసుకో. ఓకే సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కొంచెం తప్పుకుంటారా? హే అంగు. రే, ఎవరు కొట్టారు? ఏమో తెలీదు. ఆదిత్య, దుర్గా, పేపర్స్ చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ ముగ్గురు నించోండి. నేరా నించోమంటే కూర్చున్నావు, నించో. సార్ ఇక్కడ నేను నించోనే ఉన్నాను సార్. భూమికి 3 అడుగులు ఉంటావు, 3 మార్కులు కూడా రాలేదు నీకు. మీరు ఎగ్జామ్ నెక్స్ట్ టైం ఇలా రాస్తే క్లాస్లో నుంచి పంపించేస్తాను మీ ముగ్గురిని, ఎస్పెషల్లీ నీకు. ఏమైంది అలా ఉన్నావు? నాకేం చదివినా రావట్లేదు. ముందు జరిగిన సిలబస్ అర్థం కావట్లేదు. అంతేనా? సాయంత్రం మా ఇంటికి వచ్చే, నేను ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. ఆడపిల్లని కదా, ఇంట్లో ప్రాబ్లమ్స్. నువ్వే మా ఇంటికి వచ్చాయి ప్లీజ్. ప్లీజ్ ఆదిత్య. ఆదిత్య, అను, ఏంటి అలా ఉండిపోయో? లోపలికి రా. వెయిట్ చేయి, 2 minutes లో వస్తా. ఇంట్లో ఎవరు లేరా? అమ్మ మ్యారేజ్కి వెళ్ళింది, ఇంకో 1 hour లో వస్తుంది. అను, ఏమైంది అలా చూస్తున్నావు? నీకు విషయం చెప్పాలా ఆదిత్య? ఏంటి ఆదిత్య? అది చెప్పు. ఏంటి? ఆదిత్య, ఐ లవ్ యూ. ఆదిత్య, ఆదిత్య, 1 minute. I think you are
ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ మీ. నా వల్ల నీకు ఏ ఇబ్బంది కలగదులే. అను 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 ప్లీజ్ అను అలా మాట్లాడుకు. నేను ఇబ్బంది పడట్లే, భయపడుతున్నా. నిన్ను చూసి కాదు, నా ఫ్యూచర్ని తలుచుకొని. అది మాత్రం పాడవకూడదు. ఎందుకంటే స్టడీస్ కంప్లీట్ చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. మా అమ్మ నన్ను ఇంతలా పెంచినందుకు సొసైటీలో నాకుంటూ ఒక ప్లేస్ ఉండాలి. అయ్యో ఆదిత్య, అందరినీ ఇంటెలిజెంట్ అంటారు, కానీ నీలో ఇన్నోసెన్స్ ఇంకా పోలేదు. నీకే నా ఫ్యూచర్ నాకుండదా? నీతో చదవాలి, నీతో కలిసి జాబ్ చేయాలి, నీతోనే ఉండాలి అని. రికార్డ్ ఏది? నో సార్. స్టాండ్ అప్. రికార్డ్. స్టాండ్ అప్. మూడు రోజులు బట్టి చెప్తున్నా రికార్డులు కంప్లీట్ చేసి చూపించమని. వాటి వల్ల మార్కులు కూడా కలుస్తాయి. మీరు రికార్డు చూపించకుండా ఉంటే మీకు వచ్చేది 0 మాత్రమే. సార్ తిట్టారని బాధపడుకోను. క్లాస్లో అందరి ముందు తిడితే ఎంత గిల్టీగా ఉంటుందో తెలుసా? మరి ఏదో విధంగా రేపు కంప్లీట్ చేసేవచ్చుగా. అలా అయితే ఇచ్చిన రోజే కంప్లీట్ చేస్తాగా. నాకు నువ్వు హెల్ప్ చేయవా ఆదిత్య? నా రికార్డ్స్ కొంచెం రాసి పెట్టు ప్లీజ్. ప్లీజ్ ఆదిత్య. హెల్ప్ చేస్తాలే. ఆల్ ద బెస్ట్. బారాయను. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. స్లిప్లు ఏమైనా ఉంటే వెంటనే ఇచ్చేయండి. స్క్వాడ్ కనుక దొరికితే డీ బార్ అయిపోతారు. ఏమైందను? చదివిందేం గుర్తు రావట్లేదు. ఆదిత్య, నీ పేపర్ పక్కన పెట్టు. ఆ పేపర్ లోపల పెట్టు. ఇంకొకసారి చూస్తే పేపర్ తీసుకుంటా. ఆదిత్య, నీ పేపర్ సిఫా రాసిచ్చేస్తా. ఆదిత్య, ఇంకో పేపర్ ఇవ్వ. మేడం అటు ఇటు తిరుగుతున్నారు, ఇప్పుడే ఇచ్చే ప్రాబ్లం ఉండదు. లాస్ట్ 10 minutes. కంప్లీట్ చేస్తే పేపర్స్ ఇచ్చాను, దయచేసి ఇచ్చేస్తా. 2 minutes రాసిచ్చేస్తా. లాస్ట్ 5 more minutes. టైం ఓవర్. పేపర్స్ ఇచ్చేయండి. అను అను నువ్వు రాయి బాబు. టైం ఓవర్. పేపర్స్ ఇచ్చేయండి. ఈ పేపర్ మేడం 2 minutes మేడం, ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం, 2 minutes మేడం. సరే లాస్ట్ తీసుకుంటాను. స్పీడ్ గా రాయి. ఇచ్చి అమ్మా పేపర్ ఇచ్చేయి. మేడం, ఇచ్చేయి. మేడం, మేడం, ప్లీజ్. టైం అయిపోయింది. ఇచ్చేయి.